సో ప్రస్తుతం మనం బోరబండ చెరువు దగ్గర ఉన్నాం. పెద్ద ఎత్తున హైడ్రా తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇవాళ దూకుడు మీద అనేక భవనాలు పెద్ద ఎత్తున మొన్న ఆదివారం రోజు నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు పూరే గుడిసెల్ని కూడా ఇవాళ బోరబండ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి కొన్ని గుడిసెల్ని కూడా పెకలించి వేసి పెద్ద ఎత్తున నేలమట్టం చేసి సామాన్యులు పేదలని కూడా ఇవాళ నడి రోడ్డు మీద పడేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇవాళ సోషల్ మీడియాలో కానీ లేదంటే కనుక అంత హంగామా చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ బాధితుల మీద కూడా కొంత క్రిమినల్ కేసులు పెడుతున్నటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా నిలువు నీడ లేకుండా రోడ్డును పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళు అదే స్థలంలోనే వాళ్ళు ఇల్లులు కూలిపోయినప్పటికీ శిథిలమైపోయినటువంటి బతుకులు అదేగా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇష్టం వచ్చినట్టుగా పడేసినటువంటి పరిస్థితి. అంటే వాటర్ ట్యాంకులు చూడొచ్చు, ఫ్యాన్లు చూడొచ్చు, వాళ్ళ ఇంట్లో ఉండటానికి గిన్నెలు కానీ లేకుంటే కనుక మొత్తం చెల్లా చెదురుగా పడినటువంటి పరిస్థితి. బట్టలు కూడా వాళ్ళు ఆ రేకులకే ఇవాళ ఆరేసుకొని వాళ్ళు ఇక్కడే ఉంటాము అంటూ కూడా తెగేసి చెప్తారు. అంటే మా తాతల నుంచి ఉన్నటువంటి భూమి ఇది, మాది రిజిస్ట్రేషన్ అయింది, ప్రతి సంవత్సరం ట్యాక్సులు కడుతున్నాం, మేము ఇక్కడి నుంచి పోయే పరిస్థితి లేదు, ఎన్ని బిల్డింగులు కూల్చినా ఎన్ని గుడిసెలు కూల్చినా మేము ఇక్కడి నుంచి కదలబోము, మేము కూడా ఖచ్చితంగా దేనికైనా ఆర్పార్ రెడీ అనే పరిస్థితి వాళ్ళు చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ చూసుకోవచ్చు, చిన్నపిల్లల పుస్తకాల నుంచి మొదలుకుంటే అన్ని చిందర వందరగా పడేసి పెద్ద ఎత్తున ఇవాళ అన్నీ కూడా గందరగోళంగా చేసి ఇవాళ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు ట్యాంకులు కానీ బాసన్లు కానీ అట్లాగే అన్నీ కూడా ఫ్యాన్లు కానీ వాళ్ళ ఇంట్లో నిత్యావసరాలు ఉండేటువంటివి అన్నీ కూడా చిందర వందర చేసేసి పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ ముసలావిడ కూడా ఉంది, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ఆ రోజు అనేది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు పడుకోవడానికి సంబంధించినటువంటి కానీ లేదంటే కనుక ఆ కుర్చీలు కానీ సిలిండర్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇట్లా రోడ్డు మీద పడేసి నిలువుగా మొత్తం పెద్ద ఎత్తున ఇవాళ నిలువు నీడ లేకుండా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతా కూడా చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి బఫర్ జోన్ FTL పరిధిలోనే ఖచ్చితంగా చెరువును కబ్జా చేశారనేది ఇవాళ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యాన్ కూడా, అంటే వీళ్ళందరూ కూడా కొంత అధికారులు చెప్పేది కొంత కన్స్ట్రక్షన్ లేబరు అని కూడా చెప్తున్నారు. ఏమ్మా పెద్దమ్మ, మొన్న ఆదివారం కూల్చేశారు, ఎట్లా మీరు ఇక్కడే ఉంటున్నారా, ఏం చేస్తున్నారు? ఇల్లు కూల్చేశారు కదా, ఇక్కడే ఉంటున్నారా ఏంటి? ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటారు సార్, ఇక్కడ ఉంటాం. ఎటు పోరు? ఎన్నేళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ? ఎన్నేళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ? సో ఇక్కడ ఇంకో ఆయన ఉన్నాడు, మాట్లాడదాం. ఏం పేరు బ్రదర్ మీ పేరు? వెంకటేష్. మీ మీదే కదా కేసులు పెడతామని చెప్పారు వెంకటేష్ గారు. ఏంటి ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? 18 సంవత్సరాల నుంచి. 18 ఏళ్ళు. మరి అప్పటి నుంచి లేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు చెరువు కబ్జా అయిందని లేదంటే FTL అని బఫర్ జోన్ అని ఏంటి? ఆదివారం అధికారులు ఏం చెప్పారు? ఎందుకంటే సమయం మీకుండా చిన్నపిల్లల్ని కూడా రోడ్డు మీద పడేసి పుస్తకాలు కూడా రోడ్డు పడేసినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఏం చేస్తాం సార్, ఇప్పుడు అధికారులతో మేము కొట్లాడలేకపోతున్నాం. మా పరిస్థితులు ఇట్లున్నాయి. మేము రెక్కాడితే కానీ డొక్కాడదు, పొద్దున లేచి కూలి పోతే కానీ మాకు ఏం గడవదు ఇంట్లో. ఆదివారం పొద్దున 5 గంటలకు వచ్చి కూలగొట్టిర్రు. దీనికి ఏం సంబంధిస్తారు సార్? ఒక నోటీస్ లేదు, ఏం లేదు. మేము కూడా రిజిస్ట్రేషన్ ఉన్నాయి, మాకు ట్యాక్సులు కడుతున్నాం, కరెంట్ బిల్లులు కడుతున్నాం, అన్ని కడుతున్నాం. ఇది చెరువు కబ్జా ల్యాండ్ కాదా? ఎటువంటి కబ్జా ల్యాండ్ కాదు సార్, ఎటువంటి కబ్జా లేదు, ఎటువంటి చెరువులే. ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, వాళ్ళకి తెలియదా సార్ చెరువు ఎక్కడ ఉంది, ఏమి ఎక్కడ ఉందని? పక్కనే చెరువు కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్, చెరువు కనిపిస్తుంది. 70 ఎకరాల చెరువు. మళ్ళీ ఇది ఒకప్పుడు 70 ఎకరాలు అంట మా తాతలు చెప్పారు చెరువు. 70 ఎకరాల నుంచి మా తాతలు మా నాయనలు ఉన్నది. ఇప్పుడు ఎంత 18 సంవత్సరాల నుంచి ఉన్నాం. అప్పటి నుంచి అయితే మాకు చెరువు కనిపించలేదు. నేను చూసినప్పటి నుంచి, నాకు తెలివి వచ్చినప్పటి నుంచి అయితే లేదు చెరువు. మరి ఇప్పుడే చెరువు వచ్చింది, చెరువు ఉందని అంటే ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది సార్ చెరువు? చెప్పండి, మీరు కూడా అడగండి ఒకసారి. ఎందుకనంటే కానీ ఇక్కడ కొంతమంది కన్స్ట్రక్షన్ లేబర్ ఉన్నారు, ఆ లేబర్ ని కొంతమంది కాంట్రాక్టర్లు పెట్టారు, మరోవైపు వాటర్ ట్యాంకులు నడుపుకుంటున్నారు. ఇట్లా అనేక అంశాలు ఇవాళ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? వాస్తవమేనా సార్? ఇప్పుడు ఒక చిన్న మాట అండి, అధికారులు ఇప్పుడు వాటర్ ట్యాంకర్ నడుపుతారు అంటే ఎవరో పొట్ట తిప్పలకు ఎవరో చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడి నుంచో ఇప్పుడు ఖాళీ స్థలం ఉంది కానీ జాగాలు తెచ్చి బండ్లు పెట్టుకుంటారు. ఖాళీ ఇక్కడ బండ్లు ఏంటంటే పార్కింగ్ ప్లేస్లు అని పెట్టుకుంటారు. పెట్టుకొని బయట నుంచి ఇక్కడ కోకాపేట నుంచి పటంచేరు నుంచి వాటర్ పెద్ద బండ్లతో తెచ్చుకొని ఇట్లా పెద్ద బండ్లతో తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని డంప్ చేసుకుంటారు. కానీ ఇక్కడ జరిగేది అట్లాంటి బిజినెస్లు లేవు, అట్లాంటివి చెప్పేటి అవన్నీ ఏం లేవు. అవి ఉన్నా కానీ ఒక మాట ఎక్కడి నుంచో తెచ్చుకొని వాళ్ళు పార్కింగ్ గురించి ఖాళీ స్థలాలు ఉన్నాయి కిరాయిలో తీసుకొని పెట్టుకున్నట్టు వాళ్ళు ఉన్నారు చాలా మంది. అదేదో ఇప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళు. అది పెద్ద విషయం కాదు, ఇష్యూ కాదు. అది ఇప్పుడు వెళ్ళిపోండి అంటే బండ్లు తీసేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. గట్లాంటి వాళ్ళని పట్టుకొని మాలాంటి వాళ్ళని గరీబ్ వాళ్ళని పట్టుకొని చేస్తే మాకేమొస్తుంది సార్? మాకేమైనా వచ్చేది. సో ఇప్పుడు ఇల్లు కూల్చేశారు, అధికారులు నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని నడి రోడ్డు మీద వేసారు. ఏంటి తదుపరి మీరు ఇక్కడే ఉంటారా లేకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎందుకంటే 3 రోజులు అవుతుంది కూల్చి, ఆదివారం నుంచి ఇవాళకి 3వ రోజు సరిగ్గా ఇక్కడే ఉంటున్నారు. ఇంత చిందరవందరమైనటువంటి మొత్తం మీ సామాన్లు బీరువాలన్నీ చెక్కు చెదురుగా చెల్లా చెదరైపోయినాయి, కానీ మీరు ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. ఏంటి?
మేము కదలం సార్. ఎందుకు కదలాలి సార్? ఒకటి మేము కబ్జాదారులం, మేము భూ కబ్జాదారులం అయితే ఈ రేకుల రూమ్లో గింత కష్టంతో గింత బాధలతో ఎందుకు ఉంటాం సార్? ఒక చిన్న మీరు కూడా ఆలోచించండి సార్. ఎందుకంటే మీకు కూడా ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు, మీరు మీడియా మిత్రులు అంటే మీడియా అంతా తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మాకు అదే భూ కబ్జాదారులం అయితే భూ కబ్జా చేసింటే 100 ఫ్లాట్లు కొంటుండే, 10 ఫ్లాట్లు ఉంటుండే మా పేర్ల మీద. అవి ఇవి కొనుక్కొని అవి మా పేర్ల మీద చెక్ చేసుకోండి, ఏమైనా ఉన్నాయో లేవో మీరు కూడా చూసుకోండి. మేము అంతా కూలిపోయి వర్షాలు పడుతున్నా గిడ పిల్లల్ని గిట్లా పెట్టుకొని అన్నాలు తిని గిట్లా బియ్యంతో ఇన్ని కట్టెలు పోయి ఇక్కడే వండుకుంటురా, ఇక్కడనే వండుకొని ఇక్కడనే తిని పరిస్థితులు ఉన్నాయి సార్ మా ఈ రోజు నాడు. మరి మేము భూ కబ్జాదారులం అయితే 10 ఫ్లాట్లు కొనుక్కొని అక్కడ ఉంది కదా సార్, ఇక్కడ ఎందుకు ఉంటాం సార్? మీరైనా ఆలోచించండి. మేము రోజు కూలీ చేసుకొని బతికేటోళ్ళము, ఏదో మన ఆయనలు తాతలు సంపాదించి దాన్ని కాపాడుకుంటే ఇటుకే ఏరుకొచ్చుకొని కట్టుకొని నడిపించుకునే జీవితం మాది. చిన్న చిన్న జీవితాలు మావి. అంటే కబ్జాదారులు, అంటే కబ్జాదారులు అంటే ఎట్లుంటారు సార్? మీకైతే తెలుసా కబ్జాదారులు ఎట్లుంటారో? మీకు తెలుసు. మేము కబ్జా చేసేటోళ్ళమా? కబ్జా అంత కెపాసిటీ ఉందా? ఎవడన్నా గట్టిగా బెదిరిస్తే వెళ్ళిపోయి పారిపోయారే మాకెందుకు రావద్దు తిని ఏదో మా. సో ఇప్పుడు మీ మీద ఆ రోజు జరిగిన మీరు ఆత్మహత్యాయత్నం చేస్తే ఆదివారం రోజు దాని మీద పోలీసులు కేసులు పెట్టారు. హైడ్రా అధికారులకి మీరు అడ్డొచ్చారని కేసులు పెట్టారు. ఆ కేసులు ఎట్లా ఎదుర్కొంటారు? 100% సార్. ఆ కేసు ఎదుర్కోవడానికి నాకు చాలా పట్టుకుని మీడియా సోదరులు కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేస్తామన్నారు. ఎందుకంటే సార్ కోర్టుకు నేను మీడియాని తీసుకెళ్లాలనుకుంటున్నా సార్. ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నా అంటే సార్, నాకు వస్తారా మీడియా వాళ్ళు కోర్టుకి? సార్ నేను కాలు మొక్కినా సార్ తీసుకెళ్తా సార్ వాళ్ళ దగ్గరికి. ఎందుకనంటే నా ప్రాబ్లం కూడా 10 మందికి తెలవాలి. నా ఇష్యూ ఇప్పుడు ఈ ఇష్యూ ఇంతటితోనే అవుతుందా సార్? చాలా మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. ఇప్పుడు ఎందుకు రారు సార్ వాళ్ళు? వాళ్ళకు కూడా ఏంది ప్రాబ్లం అనేది తెలియాలి కదా సార్. రాకపోతే సపరేట్గా నేను ఒక వీడియో తీసుకొనైనా సరే కంపల్సరీ జడ్జి గారితో నేను మాట్లాడాలనుకుంటున్నాను సార్. ఏంది ఆ రోజు జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం టీవీలో పడినటువంటివి మీడియాలో వచ్చినటువంటి వీడియోలు చూపిస్తారా? చూపిస్తాం సార్, 100% చూపిస్తాం సార్. ఏ అధికారులను అడ్డుకున్నాం, ఎవరిని ఏమన్నాం, ఎవరిని ఎటువంటి మేము దుర్వార్తగా మాట్లాడినాం అది చూపించండి సార్. ఇంకొకటి ఏంటంటే మా ఇల్లు మా కళ్ళ ముంగల కూలిపోతుంటే చూసుకుంటా ఊరుకుంటారా సార్ ఎవరైనా సరే? చెప్పండి సార్. కోర్టు వాళ్ళకు ఒక ధర్మం, మాకు ధర్మం సార్. వాళ్ళకో న్యాయం, మాకో న్యాయం. ఇప్పుడు మీరు ఒక చిన్న మాట అంటారు, ఇప్పుడు ఏంది కోర్టు మీకు మీ మీద కేసులు పెట్టింది, కోర్టుకి వెళ్ళాల్సి వస్తుందంటే వెళ్తాం సార్. ఎందుకు వెళ్తామనంటే కోర్టుని మేము మాకు అడిగే అధికారం లేదంటే అడగం సార్. అడిగే అధికారం ఉంది, హక్కు ఉంది. మీకు కూడా ఈ రాజ్యాంగంలో మీకు హక్కు ఉంది, మాట్లాడే హక్కు అంటే మేము మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతామంటే మా సార్ మా ఇల్లులు కూలగొడుతున్నారంట, మాకు స్టే లేదా ఏం లేదా అని అడిగితే మీకు చేతులు ఎత్తేసిన కోర్టు ఆ రోజు నాడు. ఈరోజు నా మీద క్రిమినల్ కేసులు పెడితే మీరు ఎట్లా తీసుకుంటారు సార్? మరి మీరు ఎట్లా మీరు కోర్టు గురించి రప్పించుకుంటారు సార్ నన్ను? మరి దీనికో న్యాయం అంటే ఉన్న వాళ్ళకో న్యాయం, లేని వాళ్ళకో న్యాయం సార్. ప్రభుత్వానికి ఒక న్యాయం, మాలాంటి గరీబులకు న్యాయం లేదా సార్? అది అడుగుద్దా సార్? సో ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటున్నారు, మొత్తం మీ మోటార్లు పడేసి ఉన్నాయి, మీ సోఫా సెట్లు ఉన్నాయి, పుస్తకాలు, బుక్కులు, మీకు సంబంధించినటువంటి ఫ్రిడ్జ్, బీరువాలు మొత్తం కట్టు బట్టలతో మీరు ఇవాళ రోడ్డు మీద ఉన్నారు. కానీ ఇవాళ మళ్ళీ ఇక్కడే ఉండడానికి కారణం ఏంటి? దీని ఈ ఇంత డిస్మాండిల్ అయినటువంటి ఈ ప్రదేశంలో మీరు ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి ఒకసారి లోపల. నాయక్ మాకు ఒక మాట సార్, మాకు వేరే దిక్కు ఎక్కడ లేదు, పోవడానికి ఆప్షన్ లేదు, మేము పోలేము కూడా. ఎందుకంటే మేము పోవడానికి మాకు ఆప్షన్ లేదు. వేరే ఎక్కడ కిరాయి తీసుకొని ఉండలేము మేము. ఈడ కిరాయిలు 20,000 15,000 మేము కట్టే కెపాసిటీ మా దగ్గర లేదు. ఎప్పుడు మా నాన్నలు మా తాతలు ఉన్న కాడ నుంచి అక్కడనే ఉన్నాం కాబట్టి ఈయనే ఉంటాం సార్. మా జాగాలో మేము ఉండడానికి భయం ఏమో సార్? ఒక మాట చెప్పండి. ఇప్పుడు వేరే వాళ్ళ జాగాలో అయితే మేము లేము కదా సార్, వేరే వాళ్ళు ఉన్న దగ్గర అయితే మేము లేము కదా సార్. మా భూమిలో మేమున్న దాంట్లో ఉన్నాం మేము. తప్పేమన్నా ఉందా సార్? మేము ఎన్ని గజాల భూమి ఇది? ఇది 300 గజాల భూమి ఉంది సార్. ఇది 300 గజాల భూమి. సో రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు, మీరు ట్యాక్సులు కట్టారు. కానీ ఇవాళ వచ్చి కూలగొడుతుంటే అధికారులకు మీరు ఏం చెప్పారు? ఎందుకు వాళ్ళు కూల్చామన్నారు? అసలు అధికారుల వర్షం ఏం చెప్తున్నారు? ఎఫ్టెల్ ఉన్నదని చెప్పి కూల్చారు సార్. ఎఫ్టెల్ అని అంటే ఎఫ్టెల్ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి వాళ్ళకి తెలియదు. ఎఫ్టెల్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్టర్ తెలియదు. ఎఫ్టెల్ ఉన్నప్పుడు అసెస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియదా? అసెస్మెంట్ అయిందా? అన్ని చేశారు సార్, అన్ని చేసి నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు అదే అంటున్నా, పర్మిషన్ ఇచ్చిన అధికారులు సేఫ్ ఉన్నారు, వాళ్ళందరూ లంచాలు తీసుకొని చేశారని వాళ్ళు చెప్తున్నారు. లంచాలు ఒక మాట ఏంటారా సార్? లంచాలు తీసుకొని చేసేటట్లుంటే ఎన్నో చేసిరేమో, కానీ మా దగ్గర జెన్యూన్గా డబ్బులు తీసుకొని వచ్చిర్రు. వాళ్ళు ఎంత అయితే కట్టినామో, మేము చాలన్లు ఎంత అయితే కట్టినామో దాంతో చాలన్ కట్టి మేము డీడీలు కట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకునేవి ఉన్నాయి. అవన్నీ మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. కోర్టుకు తీసుకుపోయి సబ్మిట్ చేస్తాం. మరి దీనికి మాకు పరిష్కారం ఏందో చూపించమని అడుగుతాం సార్. ఒకసారి ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు పరిస్థితులు ఏమున్నాయి సార్? బట్టలు పరిస్థితులు, ఇక వండుకోనికి తిండి లేక ఏం లేక ఇక పరిస్థితి అంతా ఇక ఉద్యోగం సార్. చిల్లర వద్దంగా ఉంది మా జీవితం ఇవన్నీ.
సో ఇట్లా బతుకులు చిన్న భిన్నంగా చిద్రంగా అయిపోయినటువంటి పరిస్థితి. అంతే సార్, అంతేగా సార్. ఇక గరీబోళ్ళది అంటే లేదు సార్, గరీబోళ్ళ జీవితం లేదు, ఇది గరీబోళ్ళది కాదు, ఇది గరీబోళ్ళ గవర్నమెంట్ అయితే ఇట్లా చేస్తారు. కానీ ప్రజాపాలన అని చెప్తున్నారు కదా లీడర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేదల్ని కూల్చాం, మధ్యతరగతి వాళ్ళ జోలికి రాము, మేము ఉన్నటోళ్ళని ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండేటట్టుగానే మేము ఉంచుతాము, మేము అసలు ఉండే వాళ్ళని డిస్టర్బ్ చేయమని చెప్తున్నారు కదా. ఉండే వాళ్ళని ఉంచేటోళ్ళు అంటే ఒక నోటీస్ ఇచ్చి బాబు మీరు గత 18 సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు చెరువు నిండినట్లే, ఏ న్యూస్ ఛానల్ వాళ్ళకి కంప్లైంట్ పోలేదు, మేము ఏ గవర్నమెంట్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేయలేము, ఏ రోజు నాడు నిండింది లేదు చెరువు మాకు. మాకు వితౌట్ నోటీస్తో వచ్చి రాత్రి పొద్దున తెల్లారుజామున 4 గంటలకు వచ్చి ఆదివారం రోజులు కొట్టేస్తే పరిస్థితి ఏముంటుంది సార్. ఇప్పుడు రేకులన్నీ తీసేస్తే మళ్ళీ అదే రేకులు పెట్టారా? మొత్తం ఎట్లా మొత్తం వంకర టింకర్లు ఒంపులు డొంపులు అయిపోయినాయి, పలిగిపోయినాయి సార్. పలిగిపోయిన రేకులే, దాని మీద కాగితం వేసుకున్నాం, ఒక కవర్ వేసుకున్నాం, చుట్టుముట్టు కవర్ కట్టుకున్నాం. ఏదో దాపుగా పిల్లలు ఉన్నారు, కుక్కలు వస్తున్నాయి రాత్రిపూట, కుక్కలు పెద్ద పెద్ద కుక్కలు వచ్చి పిల్లల్ని గుంజుకపోతాయి, పరిస్థితులు అట్లున్నాయి. అది మొత్తం చుట్టూతా మీరు పైపులు పెట్టి కవర్ కట్టుకున్నాం. పైన అదే రేకుల్ని ఒంపులు డొంపులు రేకుల్ని దాన్నే వేసిరు మళ్ళీ. అంతేగా సార్, మాకు కొనేంత కూడా స్తోమత లేదు సార్ మా దగ్గర. కొనే స్తోమత ఉంటే మేము గీడు ఎందుకుంటాం సార్? మీరు ఒకసారి చిన్న ఆలోచించండి, మా వర్షన్ కూడా కొనే స్తోమత లేదు కాబట్టి అవిటినే చక్కగా కొట్టి సుత్తతో కొట్టి వేసుకున్నాం, అంతేగా సార్. సో ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది? మీకు పిల్లలు ఎంతమంది? మీకు 5 మంది పిల్లలు. 5 మంది పిల్లలు. 5 మంది పిల్లలు ఇక్కడే ఉంటుందా? ఇక్కడ ఉంటారు సార్. ఆ పిల్లగాడిని కూడా ఒకసారి మాట్లాడదాం. ఏంటి నాన్న, ఏం పేరు నీ పేరు? ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? నా పేరు పవన్. ఎక్కడ చదువుతున్నావు? న్యూటన్ టెక్నాలజీ స్కూల్. స్కూల్లో ఎన్నో క్లాస్? 8th క్లాస్. ఆ రోజు బిల్డింగ్ కూలగొట్టే సమయంలో నువ్వు ఉన్నావు అప్పుడు? ఏం జరిగింది? ఏం చెప్పారు అధికారులు? అంటే మాకు నోటీస్ ఇవ్వకుండా మార్నింగ్ 5 o'clock వచ్చేసి ఆ రోజు సండే హాలిడే ఉండే. నువ్వు పడుకున్నావు అప్పుడు? పడుకున్నాం, మేము పిల్లలం అందరం పడుకున్నాం. మా మమ్మీ డాడీ వాళ్ళు లేచిరు, అప్పుడే లేచి స్నానాలు చేసుకొని పూజ చేసిరు. వినాయక చవితి మరుసటి రోజే జరిగింది? నెక్స్ట్ సండే రోజే జరిగింది. వాళ్ళు ఉన్నారు కాబట్టి లేపారు, లేకపోతే ఇంకా అంతే పరిస్థితి. ఈ నోటీస్ లేకుండా అక్కడ ఫస్ట్ పెద్ద బిల్డింగ్ కూలగొట్టిండే. ఆ పెద్ద బిల్డింగ్ కూలగొడుతురు కదా. ఫస్ట్ ఆయన ఎవరు కమిషనర్ ఉన్నారు కదా, రంగనాథ్ సార్. రంగనాథ్ కమిషనర్ సార్ వచ్చి చెప్పారు అంట, మాకు ఈ చిన్న చిన్న గుడిసెలు ఏం చేయము, పెద్ద పెద్ద బిల్డింగ్స్ మాత్రమే కూలగొట్టేస్తాం, ఈ చిన్న గుడిసెలు ఏం టచ్ చేయము, మీకు తర్వాత చెప్తా సార్కి, సీఎం సార్కి అని చెప్పిండు. చెప్పి మేము ఊరుకున్నాం. అక్కడ బిల్డింగ్ కూలగొడుతురు కానీ మేము నార్మల్గానే ఉన్నాం. ఉంటే దాన్ని ఇక్కడ గుడిసెల సైడ్ వచ్చేసారు. వచ్చేస్తే ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు హత్య ప్రయత్నం చేసారు, సూసైడ్ చేయడానికి చూసారు. చూస్తే వాళ్ళని లాక్కొని కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి, మేము చదువుకునే బుక్స్ తీసుకుంటామా, మాకు యూనిఫామ్స్ ఉన్నాయి, రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు ఎగ్జామ్ ఉంది, మాకు టీచర్స్ కాల్ చేస్తారు. ఈరోజు తెలుగు అండ్ హిందీ ఉంది. యూనిట్ టెస్ట్ అంటే నార్మల్ ఎగ్జామ్స్. ఇప్పుడు తీసుకుంటాం, ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే విధంగా పోలీసు వాళ్ళు ఇట్లా రౌడీస్లకు బిహేవ్ చేసి మమ్మల్ని కొట్టి, చిన్నపిల్లలు, మా మమ్మీ డాడీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మేము చిన్నపిల్లలం తీసుకుంటామంటే కూడా పర్మిషన్ ఇవ్వట్లా. వాళ్ళ సేఫ్టీ వాళ్ళు గ్యాస్ ఒకటి తీసి బయట పెట్టారు. మేము బుక్స్ తీసుకుంటామంటే కూడా చిన్న గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళకి టైం లేదంటున్నారు. కానీ ఇది మొత్తం కూలగొట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళది వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు. తర్వాత వానలో తడుచుకుంటా 3 రోజులు ఈడనే ఉన్నాం. ఇంకా నిన్ననే ఇది కట్టుకొని ఇంకా ఉన్నాం, ఎందుకంటే ఇక్కడ కుక్కలు అవి వస్తున్నాయని. కానీ నువ్వు 3 రోజులు అవుతుంది ఇల్లు కూలగొట్టి, నువ్వు ఉంటున్న ఇంట్లో మీ నాన్న పోలీస్ స్టేషన్ పట్టి తీసుకుపోయారు. నీకు ఏమనిపించింది ఆ టైంలో ఇల్లు కూల్చేస్తుంటే? ఇల్లు కూల్చేస్తుంటే చాలా బాధ అయింది నాకైతే. రేవంత్ రెడ్డి సార్ ఎందుకు చేస్తుండు ఇట్లా, ప్రజల మీద, పేద ప్రజల మీద ఎందుకు ఇట్లా కూలగొడుతుండు? పెద్దవాళ్ళని విలాసాలు అన్ని ఎందుకు కూలగొట్టట్లేడు? ఇవన్నీ ఎఫ్టీఎల్ కింద రావా? ఆ బిల్డింగ్స్ అన్ని ఎఫ్టీఎల్ కింద రావా? మావి గుడిసెలు వస్తాయా? ఇవి రావా అంకుల్? విలాసాలన్నీ ఎఫ్టీఎల్ కింద రావా? అవి వస్తాయి ఎఫ్టీఎల్ కింద. వాటిని కూలగొట్టకుండా, మాకు నోటీసులు ఇవ్వకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, పొద్దున దొంగలు రౌడీలు వచ్చినట్టు వచ్చి కూలగొట్టేస్తే మేము ఆ టైంకి లేస్తామో లేవో మాకే తెలియదు. ఇప్పుడు మేము లేవలేము, దాన్ని మనం కూలగొట్టేసారు. గోడలు మా మీద పడితే అంతే. మేము ఎంత బతిమాలుతున్నా గిట్ట పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టి కింద పడేసి, ఇంకో చిన్న పాప
అమ్మ అమ్మ అని ఏడ్చుకుంటా ఆ రోజు మొత్తం తిండి లేకుండా ఆడనే ఉన్నాం. నైట్ 7 o'clock వచ్చిర్రు మా మమ్మీ డాడీ. ఆ తర్వాత తిందామంటే మా మమ్మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అది ఏవో ఫుడ్ ప్యాకెట్స్ తెచ్చిచ్చి జాలిపడి చూసిరు. కానీ వేరే వాళ్ళు పెద్ద సీఎంలు వాళ్ళు ఎవ్వరు రాలేరు. వాళ్ళు జస్ట్ చూడడానికి కూడా రాలేరు. ఏమ్మా నువ్వు ఆ రోజు అక్కడే ఉన్నావు, నువ్వు కూడా ఏం ఆ రోజు ఏం చెప్పారు? అసలు ఇప్పుడు ఇక్కడే ఉంటాం అంటున్నారు, మీరు ఎట్లా చూడాలి దీని అంతా కూడా? ఉంటాం సార్, ఎడిపోతాం. మాకు బయట ఏమైనా ఉంటే జాగ ఏమైనా ఉంటే ఎడికన్నా పోయి ఉండినా ఒక మంచిగా ఉంటుంది. మాకు జాగ లేదు బయట ఏమి ఉండింటే మేము అప్పుడే ఆ రోజే ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా మేము బయట పోయి ఉండేవాళ్ళం. కానీ మాకు లేదు బయట ఏమి, మాకున్నదే ఈ జాగా. సో ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ మీరు దీన్నే మాడిఫై చేసుకుని ఉంటారా? మరి ఇప్పుడు మీరు ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, స్నానాలకు కానీ బాత్రూమ్లకు కానీ ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదా? తినడానికి వంట అవుతుంది సార్, 3 రోజుల నుంచి అదే మొత్తుకుంటున్నా సార్. అవుతుంది, ఎందుకు అవుతలేదు? ఇంతవరకు స్నానాలు లేవు, ఏం లేవు చూడండి. ఎందుకంటే చీకటి ఎవరు కావాలి, చీకటి అయితే దాపు గీపి ఎవరు కట్టుకొని చేసుకోవాలి. ఏం చేస్తాం ఇక సార్ పుణ్యాన ఇక మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి. మళ్ళా దేవుడు మాకు రెక్కలు ఇచ్చిండు. మేము ఆయన మాకు మా పుట్ట మీద కొట్టినంత మాత్రాన మాకేమి ఇది కాదు. పైన భగవంతుడు అనేటోడు ఒకడు ఉన్నాడు. ఆయన గుడ్డోడు కాదు, కళ్ళతోనే అన్ని చూస్తూనే ఉంటాడు. ఈ రోజు మా ఆడపిల్లని ఇట్లా రోడ్డు మీద వేసినంత మాత్రం ఆయన ఇదిగాడు, మేమేం పడిపోలేము. మాకు దేవుడు రెక్కలు ఇచ్చిండు. అవి ఊసిపోయే వరకు మేము కష్టపడతాం, మేము పోరాడతాం, ఏడుదాకైనా పోతాం. మేము ఇప్పుడైతే గుడిసె కట్టుకొని ఉన్నాం. ఆయన కట్టియాడా, ఆయన మమ్మల్ని మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంట. ఇందిరామిండ్లో ఏమో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తామంట. మాకు అవసరం లేదు, మాకు వద్దు. ఎందుకు వద్దు అంటున్నామంటే మాది ఇది 300 గజాల ఫ్లాట్ ఉంది, ఇంత ఇవ్వమనండి పోతాం. మాది ఎంత అయితే వేస్ట్ అయిందో అది ఇవ్వమండి. ఎందుకంటే మేము మా కష్టాజీతం ఇది, మేము కష్టాజీతాన్ని మా రెక్కల కష్టం తీసుకపోయి ఆయనకి ఎందుకు పెట్టాలి? నా పిల్లలు ఉన్నారు ముందు, నా పిల్లలకి ఏం పెట్టుకోవాలి? ఆయన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తే అయిపోయానా? ఇంత నేను కట్టుకున్న ఇటుక కట్టుకున్న ఇల్లు కూడా కొడుతీవి. మళ్ళీ నా సామాన్లు నేను ఇళ్ళలో పనిచేసి సామాన్లు తెచ్చుకుంటా, సామాన్లు ఇరగొడుతీవి. నేను ₹1,00,000 సామాన్లు అవన్నీ సారోళ్ళు మా మేడం వాళ్ళు కొత్త కొనుక్కున్నప్పుడు పాత సామాన్లు ఉంటే మాకు ఇచ్చిర్రు. మరి నేను ఆయన కష్టపడితేనే కదా నా ముఖం చూసి ఇచ్చిర్రు. నేను కష్టపడేది ఎట్లా సార్ చెప్పు? నేను పని చేసుకున్నా రెక్కల కష్టం తోసుకోనికి నువ్వు ఎవరివి? నాకు నా ఇల్లు కావాలి, నాకు నా సామాన్లు కూలిపోయిన సామాన్లు అదంతా ఏదైతే కూలిపోయింది అంత నాకు నష్టపరిహారం కట్టియాలి. నన్ను నాది ఎంత జాగుందో అంత నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. ఇక్కడ ఉండడం డేంజర్ కదా. సరే నువ్వు బయట ఎక్కడని చూపించు వెళ్తా, కానీ ఆ ఇందిరమ్మ ఇంట్లో పడేస్తా అంటే మేము ఉండం. నువ్వు ఎంతమంది పొట్ట మీద కొట్టు, నాకు ఇగో నా రెక్కలు ఉన్నాయి, బయట పోయి నేను ఇట్లా గుడిచేసుకోవాలని బతుకుతా. కానీ నువ్వు ఇచ్చే దాని ఇక్కడే మీరు మళ్ళీ దీంట్లోనే మార్చుకొని ఇక్కడే కట్టుకొని ఉంటారా? ఉంటాం, పక్కా ఉంటాం సార్, మేము పక్కా ఉంటాం. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఉండొద్దు డేంజర్ అని పంపిస్తే మాకు ఎక్కడైనా బయట చూపించి పంపమనండి. మాది ఎంత అయితే ఉందో అంత మాకు ఇచ్చేయమని మేము వెళ్ళిపోతాం. సో ఎక్కడికైనా పోరాటం రెడీ. అంతే సార్, మాది ఎంత అయితే పోయిందో అంత మాకు ఇచ్చేస్తే మేము సైలెంట్గా వెళ్ళిపోతాం. మాకు అవసరం లేదు ఈ ఉద్యమాలు, ఈ పోరాటాలు, ఎవరు మాకు అవసరం లేదు. అవన్నీ చేస్తే మాకు ఏమొస్తుంది సార్? ఇప్పుడు 4 రోజులైంది ఇంట్లో ఉన్నాం, పనికి పోలేం, ఏం పోలేం. మాకు ఎట్లా గడుస్తుంది పూట? ఇప్పుడు నేను ఇంట్లో పనికి పోతేనే మేడం వాళ్ళు పైసలు ఇస్తారు, లేకపోతే ఎట్లా ఇస్తారు? వాళ్ళకి మాత్రం మెడికల్ వస్తే నేను మాత్రం ఎట్లా తీసుకుంటా చెప్పండి? నీతిమాల పని ఇప్పుడు మనము పని చేయకుండా పైసలు తీసుకోవాలంటే నాకైతే ఎట్లా మనసు వస్తుంది? నా రెక్కలు నేను పోతా, పని చేస్తా, పైసలు ఇస్తారు, తెచ్చుకుంటాం. అయిన కాడికి మాది గుడిసి వేసుకొని షెడ్ వేసుకొని ఈయనే నివసిస్తా. నాకు ఇస్తే నాది ఎంత జాగా ఉందో అంత జాగా బయట ఇవ్వమని పోతా. వీడైతే కదలేదు, నాకు ఇచ్చేదాకా కదలేదు వీడికి. సో ఇది ఇక్కడ వీళ్ళు చెప్తుంది. ఖచ్చితంగా కూడా ఆదివారం అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చారు. మాకు ఇందిరమ్మ ఇల్లు అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఏదో కట్టిస్తే మేము పోము, ఖచ్చితంగా మాకు ఇక్కడ 300 గజాల స్థలం ఉంది, ఆ 300 గజాల స్థలం కేటాయిస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాం. లేదంటే కనుక ఇక్కడే మేము రేకులో లేకుంటే చిన్న గుడిసెన్న వేసుకొని లేకుంటే ఈ ఛిద్రమైనటువంటి ఈ పరిస్థితుల్లోనే మేము ఇక్కడే ఉంటాం, కానీ ఎక్కడికి పోయే పరిస్థితి లేదని కూడా చెప్తారు. చూసుకోవచ్చు, గోడలు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సామాన్ అంతా కూడా రోడ్ల మీద పడేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పెద్ద ఎత్తున ఇవాళ ఇక్కడ ఉంది. అంటే బట్టలు కానీ లేకుంటే ఏమీ లేదు. వీళ్ళంతా కూడా ఇవాళ వీళ్ళ బతుకులన్నీ రోడ్డున పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇదే ప్రాంతంలోనే మొన్న ఆదివారం రోజు అధికారులందరూ కూడా గుడిసెలు కూలగొట్టేటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడే ఉంటామంటూ కూడా ఇక్కడే గుడిసెలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మేము ఇక్కడి నుంచి పోయేదే లేదంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడే వీళ్ళు తిని ఇక్కడే హోటల్ నుంచి కూడా ఫుడ్స్ తెచ్చుకొని ఇక్కడే తిని ఉండే పరిస్థితి ఉంది, ఇక్కడే వండుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. ఏమ్మా మొన్న ఆదివారం కూలగొట్టారు, ఇప్పుడేమో మీరు ఇక్కడే ఇంత మొత్తం మీ గుడిసెలన్నీ కూలిపోయినా కూడా మీరు ఇక్కడే ఉంటున్నారు. ఎట్లా ఉంటున్నారు ఇక్కడ? బయట బయట పండుకున్నాం సార్. అన్నం రాత్రి ఇచ్చిపోయిండు ఒక 10 మంది వచ్చి, ఇంకా పొద్దు కూడా ఇచ్చిపోయిండు. బియ్యం లేవు. ఎవరు ఇస్తారు మీకు అన్నం? ఎవరో ధర్మాతులు ఇచ్చిపోండి. మళ్ళీ ఇక్కడే ఉంటారా మీరు ఇప్పుడు? ఎక్కడ ఎటు పోరు? దారి చెప్పేసి దారి పోతే
ఏడన్నా దారి ఇచ్చిపెట్టు లేకుండా అపార్ట్మెంట్లో ఇల్లు ఇచ్చిపెట్టు పోతాం. సో ఇక్కడ ఇంకొక కుర్రాడు ఉన్నాడు, అతను మళ్ళీ కూడా కూలగొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు కర్రలు బాతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేము ఇక్కడే ఉంటాము ఖచ్చితంగా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం బ్రదర్ ఇక్కడ మీరు మళ్ళీ కర్రలు బాతున్నారు, ఎట్లా చూడాలి? మొన్ననే అధికారులు కూల్చిపోయారు. వచ్చిర్రానా ఆదివారం పూట ఎవరన్నా వచ్చి కూల్చేస్తారా? ఆదివారం రోజు ఆదివారం ఎవరన్నా కూల్చామని చెప్పిర్రానా వాళ్ళకి? ఆదివారం రోజు కూల్చాల్సిన వాళ్ళకి అధికారమే లేదు. ఆఫీసులు అన్ని బంద్ ఉన్న రోజులు, అన్ని సొసైటీ మొత్తం బంద్ ఉన్న రోజు వచ్చి కూలగొట్టడం ఏందన్న అర్థం కాదు మనకు. వచ్చారు 5 గంటలకు వచ్చారు, సామాన్ ఒక గంట సేపు ఆగండి అని చెప్తే కూడా సామాన్ తీసుకొనియకుండా వచ్చి మొత్తం కూల్చేసారు జేసీబీలతోనా. సో ఇప్పుడు తినడానికి తిండి లేదు, మొత్తం ఇంట్లో ఉన్నటువంటి బియ్యం కానీ ఏమి కూడా లేకుండా అన్ని పడేసినటువంటి పరిస్థితి. చిన్న చిన్న గుడిసెలు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ మీరు గుడిసె కడుతున్నారు ఇక్కడ? కడుతున్నాం అంటే మొత్తం సామాన్ ఏం లేవన్నా, ఉన్న కాడికి సామాన్ తీసి పెట్టుకున్నాం. కొన్ని టీవీ ఫ్రిడ్జ్ అన్ని లోపలనే ఉన్నాయి, మొత్తం అన్ని పోయినాయి. మొత్తం గుంతలకు దొబ్బేసారు, మొత్తం ఇదంతా మొత్తం గుంతలకు దొబ్బేసారు. మై బోర్లు ఉన్నాయి, పైపులు మొత్తం లక్షలు పెట్టి పైపులు తెచ్చుకున్నాం. ఇక్కడ బోర్లు ఎక్కడ ఉన్నాయి? బోర్ అంటే ఒకటి పైన ఉందన్న మనది. ఈ సంప ఏమంటే మనం బయట ట్యాంకర్లు తీసుకొని వచ్చి కొంచెం కొంచెం నింపుకొని మేము ఏదో బతుకుతున్నాం ఇక్కడ. లేదు అది ఇదైందని వచ్చి మొత్తం కబ్జా చేసిరా అని చెప్పేసి వచ్చి. మరి ఇక్కడ కబ్జా చేయలేదా? ఎందుకంటే ఇక్కడ ట్యాంకర్లు పెట్టుకొని నడుపుకుంటున్నారు, లేదంటే కనుక పెద్ద ఎత్తున కొంత కన్స్ట్రక్షన్ లేబర్ కూడా ఇక్కడ పెట్టారని కూడా అధికారులు చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? మనకు లేబర్ తెలియదు అన్న మనకు మొత్తం. అంటే ఇప్పుడు వీటికెళ్ళి మేము కొంచెం మీరు అసలు ఏం పని చేస్తారు? మేము చేసేది కూలి పని చేసుకుంటాం నాకు ఇదే. ఇక నేను ట్యాంకర్ డ్రైవర్ నాన్న నేను. ఇక మా చేటి చెప్తే చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ. సో ఇప్పుడు అదే చెప్తున్నాడు, సేట్ బతికిపోతున్నాడు మీ కష్టార్జితం తోటి. ఆయనే ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ ఉంచాడు, వాటర్ ట్యాంకర్లు పెట్టి నడుపుకుంటున్నాడు, రోజుకి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు అనేది అధికారులు చెప్తున్నారు. ట్యాంకర్లు అంటే ఆయన తెచ్చి ఇది వేరే అయినదన్న ల్యాండ్, అన్ని రిజిస్ట్రేషన్ పేపర్లు అన్ని ఉన్నాయన్న. ఉండి కూడా ఒక గంట సేపు ఇయ్యనన్న టైం వేయండి, బయటకు తెచ్చుకొని సామాన్ తెచ్చుకుంటాను చెప్తే కూడా వినకుండా వచ్చేసి మొత్తం కూలగొట్టి దాంట్లో వేసేసిపోయారన్న. బియ్యంతో సహా మొత్తం దాంట్లోనే ఉన్నాయన్న మొత్తం. సో ఇది ఇక్కడ చెప్తుంది. అంటే అధికారులు కనీసం కొంచెం కూడా సమయం ఇవ్వలేదు. పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళు మొత్తం నిలువ నీడ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పొద్దున 5ంటికే వచ్చి కూల్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఒక 2 కిలోలు 1 కిలోన్నర ఉల్లిపాయలు కూడా ఇట్లాగే పడేసి కవర్ చినిగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇక్కడే చిన్నగా కట్టెల మీద ఇవాళ వంట వండుకొని అక్కడే చాయ్ కాసుకొని లేకుంటే గంజి నీళ్లు దాక్కొని ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడే కట్టెల పొయ్యి మీద అన్నం కాల్చుకుంటున్నటువంటి ఆ నీళ్లు, స్నానానికి నీళ్లు, అన్నం. ఈరోజు చిన్న పిల్లగాడు కూడా ఇవాళ ఈ మొత్తం మట్టిలోనే ఇక్కడ చూసుకోవచ్చు. మేకలు గుచ్చుకుంటానన్న, మేకలు గుచ్చుకుంటే దూరం జరుగు. చూడండి ఇక్కడ చెప్పులు లేకుండా ఇట్లా మొత్తం మేకులతోటి ఉన్నటువంటి ఈ చెక్కల మీద వాటి మీద నడుచుకుంటా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏం బ్రదర్ ఇక్కడ మీకు మొత్తం ఇల్లును కూల్చేశారు, మీరు అధికారులు ఏం చెప్పారు? మీరు మళ్ళీ ఇక్కడే గుడిసెలు వేసుకుంటున్నారు, ఏంటి పరిస్థితి? మాకు న్యాయం చేసిన దాకా పోమన్నా. న్యాయం కావాలి మాకు. ఏం న్యాయం కావాలి? రేవంత్ రెడ్డి మాకు రూములు చూపించాలి, డబుల్ బెడ్రూమ్లు. కొందరేమో డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు ఉన్నటువంటి జాగా కావాలంటారు, నువ్వేమో డబుల్ బెడ్రూమ్ కావాలంటారు. అసలు ప్రభుత్వం ఏం చేయాలి మీకోసం? మాకు ఏం చేయాలంటే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా పర్వాలేదు, జాగా ఇచ్చినా పర్వాలేదు, మేము అయితే ఇండ్లు కట్టుకుంటాం. అసలు ఇప్పుడు ఇక్కడ మొన్న కూల్చారు కానీ ఇక్కడే మీరు మళ్ళీ కూడా రేకులు వేసుకుంటున్నారు. మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. మరి మన తెలంగాణ వచ్చినప్పుడు కులగొట్టలే కేసీఆర్, ఈసారి వచ్చినాక కులగొట్టిండు. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? మా నల్గొండ. మాది నల్గొండ. ఏం పని చేస్తారు మీరు? మేము కూలి పని చేస్తాం. మరి ఇక్కడ 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, ఏ రోజైనా ఇక్కడ ఏమైనా జరిగిందా? మీకు అధికారులు ఎందుకు ఇవాళ వచ్చి ఏం చెప్పారు? అసలు కులగొట్టడానికి వచ్చారు, కులగొట్టడానికి వస్తే కాగితాలు చూపించారు, జాగా చూపిస్తే ఏమనకుండా పోయారు. అప్పుడు ఆనలు వచ్చినప్పుడు కూడా 10 వేలు ఇచ్చారు, తీసుకున్నాం, బాగానే ఉన్నాం ఇక్కడ. ఇంతవరకు అయితే ఏం కాలేదు, ఈ సర్కారు వచ్చినాక కులగొడుతుంది అంతే, చేసేది ఏం లేదు. ఇక మరి ఏం చేస్తాం? వస్తే న్యాయం జరిగితే జరుగుతుందేమో, జరగకపోతే ఇక్కడ ఉంటే ఇక్కడనే పానం పోయేది ఇక్కడనే. ఇక లాస్ట్ సో వాస్తవానికి మన ఆదివారం రోజు కూలగొట్టిన తర్వాత ఇక్కడైతే వీళ్ళైతే మాత్రం గుడిసెలు వేసుకుంటారు, మేము ఖచ్చితంగా ఇక్కడే ఉంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం మాకు వేరే ఆల్టర్నేట్ చూపించే వరకు మేము ఇక్కడే ఉంటాం. మరోవైపు అధికారులు చెప్తుందంటే ఇక్కడ పెద్ద ఎత్తున ఎవరైతే కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారో, మరోవైపు వాళ్ళు పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకర్లు పెట్టి ఇక్కడి నుంచి వాటర్ దందా చేసుకొని కొంతమంది లేబర్స్కి, కూలీలకి అట్లా వాళ్ళకి తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాలు, మరోవైపు FTL బఫర్ జోన్లో కొన్ని గుడిసెలు వేసి ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు కూలీనాలు చేసి రెక్కల కష్టంతో వీళ్ళు బతుకుతుంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, బడాబాబులు వీళ్ళని ఆసరా
సరఫరా చేసుకుని ఇవాళ ఇక్కడి నుంచి వాటర్ ట్యాంకర్లు పెట్టి నడుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది కూడా తెలుస్తుంది. అంటే వాస్తవానికి ఇక్కడ అధికారుల వర్షం ఒక రకంగా కనిపిస్తుంది. ఇప్పుడు సామాన్యులు మధ్యతరగతి ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులు నిరుపేదలు, వాస్తవానికి మధ్యతరగతి కూడా కాదు, సామాన్యులు కూడా కాదు, నిరుపేదలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళు అసలు జీవితం ఇవాళ సిద్ధమైనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ వర్షం ఒక రకంగా కనిపిస్తుంది, అధికారుల వర్షం ఒక రకంగా కనిపిస్తుంది. ఇక్కడ నాలాలు కూడా ఇవాళ చెరువుకు పోతున్నటువంటి నాలాలు మొత్తం ఈ చెరువులోకి పోతున్న నీళ్ళని కూడా డ్రైనేజ్ నీళ్ళగానే కనిపిస్తుంది. అంటే చెరువుకి ప్యూర్ వాటర్ వచ్చే పరిస్థితి లేదు. మొత్తం పైనుంచి ఎగువ నుంచి వచ్చినటువంటి బిల్డింగ్ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ ఇక్కడ చెరువులోకి ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి క్లియర్ గా. మరి మున్సిపల్ అధికారులు కానీ, హెచ్ఎండిఏ కానీ, ఇట్లా పెద్ద పెద్ద ఉన్నతాధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు ఇట్లా డ్రైనేజీలను తీసుకొచ్చి చెరువులోకి గలుపుతున్నటువంటి సందర్భంగా మరి వాస్తవానికి చెరువుల పరిరక్షణ అని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి చెరువుల పరిరక్షణ ఇట్లా డ్రైనేజ్ వాటర్ తీసుకొచ్చి ప్యూర్ లేకులను కాస్త ఇంప్యూర్ చేస్తే మరి ఈ లేక్ బాగుపడుతుందా, అంటే ఈ లేక్ పరిరక్షణ అవుతుందా? ఇక్కడ చూసుకోవచ్చు డ్రైనేజ్ వాటర్ క్లియర్ గా కనబడి ఈ మొత్తం ఎఫ్టీఎల్ అయినా బఫర్ జోన్ అయినా కాపాడాలి, దీన్ని ఎవరు కాదంట్లా. కానీ ఇవాళ చెరువుని మురికి కూపంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే డ్రైనేజ్ వాటర్ మన కళ్ళ ముందే ఎవరైతే మన అధికారులు మొన్న బిల్డింగ్లు కూల్చారో, బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని కూల్చారో, మరి ఈ అధికారులు కానీ వీళ్ళ నిర్లక్ష్యం పట్టదా? అంటే ఈ చెరువును బాగుపరచాల్సినటువంటి బాధ్యత లేదా ప్రభుత్వాలకు? మరి ఇవే ప్రభుత్వాలు డ్రైనేజ్ వాటర్ స్వయంగా మన కళ్ళ ముందే ఆ కెనాల్ నుంచి పైనుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ ఈ డ్రైనేజ్ కెనాల్ దీంట్లో గలుస్తున్నటువంటి సందర్భంగా మరి అధికారులు దీని మీద దృష్టి పెట్టరా? ఇక్కడ చూసుకోవచ్చు చెరువులో మొత్తం అంతా కూడా నీళ్ళన్నీ కూడా కలుషితం అయిపోయి మొత్తం అంతా చెత్త చెదారం దోమలతో నిండినటువంటి పరిస్థితి. మరి దోమలు నిండి ఇతరులకి రోగాలు వచ్చే పరిస్థితి లేదా? ఈ చుట్టుముట్టు ఈ ప్రాంతాలందరికీ కూడా బోరబండ వాసులకైనా ఇతరులకైనా కూడా కొంత జ్వరాలు కానీ రోగాలు వచ్చే పరిస్థితి లేదా? అసలు ఈ చెరువుని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు కేవలం బిల్డింగులు కూలిస్తేనో లేదంటే కనుక ఇట్లా నిరుపేదలను రోడ్డు మీదకి వేసడమే కాదు, ప్రధానంగా వీటిని కొంత బాధ్యతగా ప్యూర్గా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మరోవైపు ఏదైతే కబ్జా అని చెప్తున్నారో మరి ఈ డ్రైనేజ్ వాటర్ని కూడా మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాటర్ సిస్టమ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చెరువుల్లో కలవకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ అధికారులకు ఉంది అనేది కొంతమంది పర్యావరణవేత్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో వాస్తవానికి అయితే పరిస్థితి క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ డ్రైనేజ్ వాటర్ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది చెరువు లేకపోతున్నటువంటి డ్రైనేజ్ వాటర్. మరి ఈ డ్రైనేజ్ వాటర్ చెరువు లేకపోతుందా, చెరువులో నుంచి పైపులు వేసుకొని ఇంకా కింది డ్రైనేజ్ ఉందా అనేది కూడా అధికారులు దీని మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది స్పష్టంగా. తమ్ముడు ఈ డ్రైనేజ్ వాటర్ చెరువు లేకపోతుందా? చెరువులో నుంచి పైప్ పోతుందా, చెరువులోకి నీళ్లు పోతుందా? కాదు నేను ఏమంటానంటే చెరువులోకి నీళ్లు కలుస్తాయా? కలుస్తాయి. దీంట్లో కలిసినాక దాని మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకొకటి పైప్ ఉంది, ఆ పైప్ లో నుంచి వాటర్ అటు నుంచి అటు వెళ్ళిపోతాయి, అది ఇంకో చెరువులోకి వెళ్తాయి. కానీ ఈ నీళ్ళు అయితే వర్షం నీళ్ళు కాదు, ప్యూర్ డ్రైనేజ్ నీళ్ళు. మొత్తం ఇవన్నీ డ్రైనేజ్ నీళ్ళే అన్న, మొత్తం అన్ని అటు నుంచి చుట్టుపక్కల మొత్తం ఉన్నాయన్ని, మొత్తం అటు నుంచి మొత్తం పైప్ లైన్లు ఉన్నాయి అన్ని. ఇటు నుంచి ఒక పైప్ లైన్ ఉంటది, అటు నుంచి కూడా ఒక పైప్ లైన్ ఉంటది. అంటే మొత్తం ఈ చెరువు అంతా డ్రైనేజ్ మురికి కూపం లాగే మిగిలింది. మొత్తం డ్రైనేజ్ వాటరే. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇవే వాటర్ తీసి మాకు అమ్ముతారేమో అని అనుకుంటారు ట్యాంకర్ వాళ్ళు, కానీ వాటర్ కాదన్న అమ్మేది. మా అక్కడ నుంచి అక్కడ బిల్డింగ్లు అనిపిస్తున్నా, అక్కడ బోర్లు ఉంటాయి, అక్కడ బోర్ల నుంచి ఇక్కడ పైప్ లైన్ వేసుకొని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అమ్ముకుంటాం అన్నాం. సో ఇది చెప్తుంది స్థానికంగా క్లియర్ గా చుట్టుముట్టున్నటువంటి ప్రాంతాల నుంచి డ్రైనేజ్ వాటర్ తో నింపుతున్నటువంటి చెరువుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ కలవకుండా కూడా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లతో ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. తాజాగా అక్కడ మనుషులు ఉన్నారు కాబట్టి ఆ అపార్ట్మెంట్లు ప్రస్తుతానికైతే కూల్చలేదు, కానీ భవిష్యత్తులో కూల్చే పరిస్థితి ఉంది. వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, ఖాళీ చేయమని చెప్పారు. పక్కనే ఇంకొక అపార్ట్మెంట్ కూడా నిర్మాణ దశలో మనకు కనిపిస్తుంది. అక్కడ మొత్తం అక్కడ కర్రలు కట్టేసి నిర్మిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో అంటే కేవలం బిల్డింగులు కూల్చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు కాపాడటం ఇది ఈ ఉద్దేశాన్ని ఎవరు కాదనట్ల, కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఏంటంటే ఈ డ్రైనేజ్ నీళ్ళని చెరువులో కలుపుతున్నారు. మరి అధికారులకు ఆ బాధ్యత లేదా? అంటే స్వచ్ఛంగా ఉండాల్సినటువంటి చెరువులు కాస్త కలుషితం అయిపోతుంటే కేవలం బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పేరుతో బిల్డింగులు కూలిస్తే సరిపోదు, ఈ చెరువులను పరిరక్షణ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఇదే అధికారులు డ్రైనేజ్లోకి ఈ చెరువులోకి డ్రైనేజ్ నీళ్ళు ఎట్లా కలుపుతున్నారంటూ కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడంతా గందరగోళమైనటువంటి వాతావరణం ఉంది. కానీ ఎవరైతే అధికారులు అయితే కూల్చామంటున్నారో కానీ కూల్చి ఎక్కడొక్కడ వదిలేసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బడా బిల్డింగ్లు కూల్చారు. ఒకసారి వాటిని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా.
అయితే బ్రదర్ ఇక్కడ మొన్న కూల్చారు కదా మీరు ఇక్కడ ఏంటి? మామూలు ఈ పక్క స్థానికులం మేము. ఆ లైన్స్ ఉంది కదా అక్కడ, ఆ లైన్ లో కూడా మా ల్యాండ్ ఉంది అక్కడ. అంటే చెరువు నుంచి చాలా దూరం ఉంది కదా. ఒకవేళ నువ్వు హైడ్రా కమి ఏదైతే తీసుకొచ్చినావు కదా, హైడ్రా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కాదు ఇప్పుడు కాంగ్రెస్ పాలన అందరికి మార్పు జరుగుతుందని అన్నాడు, కరెక్టే. ఇప్పుడు ప్రజెంట్లీ ఆయన ఏం కొత్తగా అయితే ఏం చేయలేడు. ఈ పుడికలది తీకుని లక్షల కోట్లకు సంబంధించిన వ్యాపారం ఇది చూడు మొత్తం మట్టి చెరువు ఉన్న దానికి ఏదైతే ఉందో, తీసుకొచ్చిన హైడ్రా ఏదైతే ఉందో, చెరువు ఏడ వరకు అయితే ఉందో ఉన్న దానికి ఫినిషింగ్, ఇంకా దానికి పక్కన ఫినిషింగ్ వేసేసి ఇంకా లోపల జరగకుండా హెచ్చరిక వార్నింగ్ ఇస్తే మంచిగా ఉంటది. జరిగిపోయిన దానికి అంత కూల కొట్టేసి ఇప్పుడు పక్కన జరిగిపో అంటే ఇలా ఇప్పుడు ఎఫ్టీఎల్ ఉన్నది బఫర్ జోన్ లేనిది కూడా నువ్వు కూల కొట్టేసి వెళ్ళిపోతుంది. ఎంత కరెక్ట్? ఒక్కసారి అక్కడ చూడు, ఆ బిల్డింగ్ పక్కన చూడు, ఆ బిల్డింగ్ పక్కన బిల్డింగ్ డిమాలిషన్ అయిపోయింది. చెరువు ఏడా ఉంది? ఇక్కడ నుంచి దాదాపు చెరువు ఏడా వచ్చినా కూడా ఆ బిల్డింగ్ ఏడా ఉంది? రోడ్డు కూడా ఉంది, మధ్యలో 100 ఫీట్ రోడ్ ఉంది. మరి అంత దూరం పోయి నువ్వు కొట్టుకున్నావు అంటే ఇది మరి కావాలని చేసినట్టనా లేకపోతే లేదా? చూస్తున్నాం ఇక్కడ స్థానికులు చెప్తుంది. అంటే చెరువు ఎక్కడో ఉంది, బఫర్ జోన్ ఎక్కడో ఉంది, రోడ్డు ఉంది మధ్యలో. ఈ రోడ్డు దాటి అటువైపు ఒక బిల్డింగ్ కూలగొట్టారు. అసలు చెరువుకి ఆ బిల్డింగ్ కి ఏం సంబంధం? అసలు బఫర్ జోన్ అయితే మధ్యలో రోడ్డు ఎట్లా ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవేళ మొన్న కూల్చినటువంటి భవనాల్లో అంటే నిరుపేదలు రేకులు కూలిపోతే అయ్యే రేకులనే మళ్ళీ వాళ్ళు కడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏం బాబాయ్, మొన్న ఈ మీరు కట్టుకున్నటువంటి ఏదైతే ఈ చిన్న గూడు ఉందో, గుడిసె ఉందో కూల్చేశారు, మళ్ళీ మీరు ఆడే కట్టుకుంటున్నారు, ఏంది పరిస్థితి? మాకు ఏం లేదు మరి, ఏడుకోడు ఏం కథ ఏది లేదు మాకు. దిక్కు దిమ్మ అంతా గిన్నె, ఇక ఏదైనా గిన్నె, ఇక మా బతికిన గిన్నె సచ్చిన గిన్నె, ఇక అంతే. అందుకొరకు ఎటు పోలేదు ఎటు రాలేదు. మా బతికే గీడ 20 ఏళ్ళ సుంది ఉన్నాం కాబట్టి కథ ఇక్కడనే ఉంటామని మళ్ళీ గుడిసెలు వేసినాం. మరి 20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, మన అధికారులు ఏం చెప్పారు? మొన్న మీరు ఈడే పడుకుంటున్నారు, ఆడే మీ సామాన్ని ఆడ పేపర్ కప్పేసి పెట్టుకుని ఉన్నారు. ఏ లీడర్ రాలే, ఏ ఇవ్వలు రాలే. ఓట్లప్పుడు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు. మంచి నీళ్ళు దిక్కులో మాకు శాలలు దిక్కులో అన్నమాతలు వచ్చిండ్లు. మొత్తం వాళ్ళ నోటీస్ ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు. వచ్చి కథ పటాపాటి సామాన్లు కూడా తీసుకోలేదు. ఒక సామాన్లు సగం సామాన్లు వేయినాయి, సగం సామాన్లు వెళ్ళినాయి. మీరు చెరువు కబ్జా చేసి గుడిసెలు వేసారని కదా అధికారులు చెప్తుంది. నిజంగా చెరువు కబ్జా చేశారా మీరు? కబ్జా కాదు, పట్టాలు ఉన్నాయి. ఇవి పట్టాలు ఎట్లా వచ్చినాయి మీకు? ఈ పట్టాలు ఎట్లా వచ్చినాయి అంటే మా సార్ కొన్నాడు, సార్ కొంటే ఇక మేము ఇన్నే బతుకుతున్నాం మా సార్ వాళ్ళనిగా, అంతే. సో ఇది చెప్తుంది అక్కడ వాళ్ళ సారు, పట్టా ల్యాండ్ ఇది, చెరువు ల్యాండ్ కాదు పట్టా ల్యాండ్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకొక గుడిసె తీసుకుంటే ఇక్కడ చిన్న పిల్లలు అట్లాగే ఒక కుటుంబం, వాళ్ళు మొత్తం కూలిపోయిన తర్వాత 2 చెక్కలు పెట్టుకొని, అటో చెక్క ఇటో చెక్క పెట్టుకొని ఉన్న రేకును ఒక రేకుని వేసుకొని దాని మీద షీట్ వేసుకొని గడుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఆ చిన్న చిన్న గోడలను కూడా కూలగొట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఒక విధ్వంసం జరిగింది ఆదివారం అని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున ఒక విధ్వంసమే సృష్టించారు హైదరాబాద్ అధికారులు. ఇక్కడ చూద్దాం ఈ తల్లి ఏమంటుందో. ఏమా మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటుంది ఇక్కడ? చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తం గేట్ అంతా మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి. అసలు లోపల దూరడానికి కూడా చాలా ఇబ్బందికరంగా దూరాల్సినటువంటి పరిస్థితి. పర్లేదు మాట్లాడు, అక్కడే మాట్లాడు. ఏమ్మా మొన్న ఆదివారం ఏం జరిగిందయ్యా? అసలు ఇక్కడ అసలు ఉండే పరిస్థితి కూడా లేదు. ఇక్కడికి ఎవరికి చెప్పలేదు సార్, ఇక్కడికంటే ఎవరికి చెప్పలేదు. ఒక్కసారిగా వచ్చి తెల్లారి వచ్చి మొత్తం సాపు చేసి దబ్బేసినారు. మరి మీరు ఇక్కడే ఉంటున్నారు, పోవట్లేదు ఇక్కడ నుంచి. మొత్తం 2 చెక్కలు అటో చెక్క ఇటో చెక్క పెట్టుకొని 4 కర్రలు పెట్టుకొని కర్రల మీద రేకులు పెట్టుకున్నారు. ఎట్లా ఉంటున్నారు ఇక్కడ? అట్లా సార్, మళ్ళీ ఏం కరెంట్ లేదు, నీళ్లు లేదు, ఆదివారం నుంచి స్నానం కూడా లేదు, అన్న బట్టలు లేవు, అన్ని దబ్బేసినారు. బట్టలు లేవు, ఏమీ లేవు, మాకి అన్ని దబ్బేసినారు. ఇట్లా చేస్తే ఎట్లా సార్? చెప్పాలి కదా ముందర, ఒక 4 రోజులు చెప్తే ఎవరన్నా అవును కదా ఇట్లా చెప్పినారని ఏడన్నా చూసుకోవచ్చు కదా, లేదా ఏడన్నా చూపిస్తే పోతాం కదా మనము, గుడిసె గిడిసె వేసుకుంటాము, జాగం చూసి పెడితే. ఎక్కడమ్మా మీది? ఎక్కడ మీరు ఏం పని చేస్తారు? మీది ఏ ఊరు? మీద కూలి పని చేస్తాం సార్. ఒక రోజు దొరికితే 4 రోజు దొరకదు. 4 పిల్లలు, ఈ అయ్యే ఒకటే పోఉంది, మనము ఇంట్లోనే ఉంటాము. ఏం చేయాలి? అప్పుడే తెచ్చి అప్పుడే తిన్నారు మనము. ఏమో ఒక దగ్గర అడుక్కొని మేము వేసుకున్నాము, కిరాయి కూడా లేదు. ఈ బాధ ఇప్పుడు పడుతున్నాము. 4 రోజుల ముందర ఏ చెప్పింటే మేము ఏడన్నా చూసుకుంటుండేము కదా. ఇది సరువు దిక్కు, ఆ దిక్కు ఈ దిక్కు అంటమ్మా, ఫస్ట్కే వచ్చి ఇడిస్తే మేము ఏడపోవాలా, మనం ఏడ ఉండాలా. పిల్లలు 4 పిల్లలు, చిన్న పిల్లలు. సో ఇది ఇక్కడ చెప్తుంది, చిన్న పిల్లలు అసలు ఉండే పరిస్థితి లేదు. చిన్న రేకులతోటి ఇప్పుడు కవర్ కట్టుకొని పట్ట కట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ చూసుకోవచ్చు బట్టలన్నీ మూటలు కట్టుకొని ఉన్నాయి. అసలు అంటే మరీ మానవత్వం లేకుండా ఇవాళ మాకు కనీసం ముందు చెప్పుంటే మేము కనీసం బయటకన్నా పోయి ఉండేవాళ్ళము. ఇది మరీ దారుణంగా ఇక్కడ జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద భవంతి,
హైడ్రా అధికారులు దాదాపుగా 3 అంతస్తులు 4 అంతస్తుల భవంతిని నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద జేసీబీలతో దాన్ని నేలమట్టం చేశారు. సో ఇంత విధ్వంసంలాగా డెమాలిషన్ చేసిన తర్వాత కనీసం వాటిని పక్కకు తీసే పరిస్థితి కూడా లేదు. ఎవరు తీయాలో కూడా తెలియదు. అట్లా కూల్ చేసి నేలమట్టం చేసి వెళ్ళిపోతే దాన్ని ఇప్పుడు పక్కన తీయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మరి గతంలో రేవంత్ రెడ్డి సీఎం కాకముందు క్రిమినల్ వేస్టేజ్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ సీఎం అయ్యారు. మరి ఇప్పుడు ఈ వేస్టేజ్ని అంతా కూడా ఏం చేయాలా? ఎక్కడ పెట్టుకోవాలి? ఏడబడేయాలి? దీన్ని తీసుకెళ్ళి దీన్ని ఎవరు తీయాలా? దీనికి ఆన్సర్ లేదు. ఎందుకంటే జేసీబీలు తీసుకొచ్చి ఒక రోజులో నేలమట్టం చేసేస్తే రోడ్డుకు అటువైపు ఇటువైపు ఒక విధ్వంసంలాగా చేస్తే ఇప్పుడు దాన్ని ఏం చేయాలనేది కూడా ఇక్కడ అందరూ తెలియనటువంటి పరిస్థితి. వీళ్ళేమో గుడిసెలు అక్కడే వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ అయినటువంటి నేపథ్యంలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అక్కడ చూస్తే పెద్ద ఎత్తున కూలిపోయినటువంటి శిథిలావస్థలో, నిజంగా ఒక మంచి భవనం కూలిపోతే శిథిలావస్థలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కూలిపోయి క్రిమినల్ వేస్టేజ్ లాగే వాళ్ళ మెటీరియల్ అంతా కూడా వేస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ ప్లంబింగ్ మెటీరియల్ అంతా ఉంది, 4 కోట్ల మెటీరియల్. మమ్మల్ని మాకు 1 గంట సమయం ఇస్తాం పక్కకు తీసుకునే వాళ్ళని చెప్పినప్పటికీ కూడా అవి ఇవ్వకుండా ప్లంబింగ్ మెటీరియల్ అంతా, పైపులు ప్లంబింగ్ మెటీరియల్ అంతా దాంట్లోనే ఉంది. అయినప్పటికీ కూడా అధికారులు కూల్చేశారు. అదన్నీ కూడా అసలు అవన్నీ వేస్ట్గానే పడినటువంటి పరిస్థితి. అంటే ఒక పెట్టుబడి కోసం పెద్ద ఎత్తున కొన్ని బిజినెస్లు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ FTLలో ఉన్నాయని చెప్పి కూల్చేస్తే ఇవాళ పైపులు, ఆ మెటీరియల్ వేస్టేజ్ అంతా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఆ గోడౌన్లో అంతా కూడా వేస్టేజ్ అంతా, పైపులన్నీ చూసుకోవచ్చు వేస్టేజ్. సో ఈ పైపులు వేస్టేజ్ ఈ విధంగా ఉంటే పెద్ద పెద్ద భవనాలు, భారీ భవనం 4 అంతస్తుల ఫ్లోరు కూల్చేశారు. దాన్ని ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ మెటీరియల్ కూడా తీసే పరిస్థితి లేదు. చిందరవందరగా పడేసినటువంటి పరిస్థితి. దీన్నంతా కూడా ఇప్పుడు డిస్మాండిల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళే డిస్మాండిల్ చేసుకుని మెటీరియల్ అంతా కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా మెటీరియల్, చాలా మెటీరియల్ దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్లస్ ఇక్కడ భారీ భవనం నేలమట్టమైంది. ఇక్కడ భారీ బిల్డింగ్ నేలమట్టమైంది. అటు రోడ్డు అవతల వైపు ఒక బిల్డింగ్ నేలమట్టమైంది. ఒకసారి క్లోజ్ జూమ్ చేయ అటువైపు అక్కడ చూసుకోవచ్చు. ఇంకో భారీ బిల్డింగ్ నేలమట్టమైనటువంటి పరిస్థితి. ఆ నేలమట్టమైనటువంటి బిల్డింగ్ కూడా అట్లాగే వదిలేశారు. దాన్ని ఎవరు తీసేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అట్లాగే వదిలేసినటువంటి పరిస్థితి. అంటే ఇదంతా కూడా ఇసుక, ఇటుక, సిమెంటు, మొత్తం ఐరన్, మొత్తం ఒక వేస్టేజ్ లాగా కనిపిస్తుంది. అంటే సినిమా షూటింగుల్లో సెట్టింగులు కదా వేసి ఎట్లా కూల్చేస్తారో ఆ విధంగా కూల్చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సరే, ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారు. బాయ్, ఇప్పుడు ఇది కూల్చేశారు కదా, దీన్ని ఏం చేస్తారు? అట్లే వదిలేస్తారు? ఎవరు తీయాలి దాన్ని? మాకు ఇప్పటికే మాకేం ఐడియా, ఇప్పుడు మేమైతే చూడలేదు, మేము చూడడానికి వచ్చాం అంతే. మీరు సార్? ఇతని బాధ్యత మందే పగిలి కొట్టినా మేము తీస్తాం సార్ మొత్తం. మీ ప్లంబింగ్ మెటీరియల్ ఇదేనా? మందే ఇది. మరి టైం ఇవ్వలేదు, 4 కోట్ల మెటీరియల్ అని చెప్పి మీరు గగ్గోలు పెట్టారు. 2 గంటల టైం అడిగిన ఆయన, ఒక 2 నిమిషాలు కూడా టైం లేదు మాకు. ఈ చెరువు FTL లో కబ్జా చేసి మీరు గోడౌన్ వేసి దాంట్లో పెట్టారన్నారు సార్. మళ్ళీ కబ్జా ల్యాండ్ ఉండే, మరి FTL యూఎస్ అట్లా క్లియర్ అయినాయి. వాళ్ళు మన దగ్గర డాక్యుమెంట్ మొత్తం FTL ఉంటే LS క్లియర్ రావు కదా, ULC క్లియర్ రావు కదా, అన్ని క్లియర్ ఉన్నాయి. మళ్ళీ దీనికి మేము సంవత్సరం ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్ కూడా కడుతున్నా. ట్యాక్స్ మనకి ఎంత వస్తుంది, ఆ ఏరియా ప్రకారం ట్యాక్స్ వస్తాయి. ఆ ట్యాక్స్ కూడా కడుతున్నా. అది కూడా మన దగ్గర రసీదులు ఉన్నాయి. ఇంకా ట్రేడ్ లైసెన్స్ మీద ట్యాక్స్ కడుతున్నా, లేబర్ లైసెన్స్ మీద ట్యాక్స్ కడుతున్నా. అంతా కడితే కూడా మనకు సరే FTL ఉండొచ్చు. మీరు ఇప్పుడు కూల్చిన తర్వాత కోర్టుకు పోయే పరిస్థితి, ఎందుకు కోర్టుకు పోవట్లేదు? మీరు కోర్టు ఎందుకు అప్రోచ్ కావట్లేదు? కోర్టులు అంటే ఇప్పుడు వెళ్తా కొంచెం, ఇంకా సమాన్ తీయడానికి ఫస్ట్ ఉన్నాయి సమాన్ దొంగలు పడి తీసుకెళ్ళిపోతారు అందరు. ఈ సమాన్ మనకి సవస్టిక్ చేయాలి కదా, అది చేసిన తర్వాత చూస్తారు దీని ప్రకారం. ఎంత మెటీరియల్ ఉండే యాక్చువల్గా మనకి అకౌంట్ ప్రకారం 5 lakh అబౌన్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర మెటీరియల్ అంతా వేస్ట్ అయిందా? మొన్న మెటీరియల్ వేస్ట్ అయిపోయింది. వేస్ట్ బాగా అయింది సార్. ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చేయలేదు, ఎందుకంటే ఇది అన్ని తీసుకున్న తర్వాత స్టాక్ చెక్ చేసిన తర్వాత మనకి అంత మైనస్ అయింది, ఎంత అయింది అంటే తర్వాత తెలిసిపోతాయి మనకి. ఎప్పుడు అంటే చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇది అని అధికారులకు కానీ గవర్నమెంట్ కానీ ఏం చెప్తారు మీరు? గవర్నమెంట్ కానీ చెప్పాలి అంటే మనకి కొంచెం 2 గంటల టైం ఇస్తే మనకి మెటల్ ఖరాబ్ అవ్వు కదా. అసలు FTL ఉంటే మీరు పని కొడతారు, ఏదో చేసుకోవడం మంచిది. ఇప్పుడు మన పక్కన రెంట్లో ఉంటాం ఆయన, ఆ రెంట్లో ఉంటే కొంచెం మన టైం ఇస్తే మనకి సామాన్ తీస్తే ఎంత టైం పడుతుంది, 2 hours టైం ఇస్తే మనకి మొత్తం సామాన్ ఖరాబ్ అవ్వు కదా. ఈ బిల్డింగ్ లో ఏముండే? ఈ బిల్డింగ్ ఖాళీ ఉన్నాయి సార్. ఎందుకు ఖాళీ ఉంది బిల్డింగ్? ఈ బిల్డింగ్ వాళ్ళు 7 సంవత్సరం నుంచి ఖాళీ ఉన్నాయి.
సో ఇది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంచెం టైం ఇచ్చుంటే నేను బిల్డింగ్ లో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకునే వాళ్ళం, లేకుంటే ఇదంతా కూడా ఖరాబ్ అయినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఇవాళ లాస్ జరిగింది, భారీగా కోట్లాది రూపాయలు నష్టం జరిగింది అధికారుల చర్యల వల్ల. కొంత టైం ఇచ్చుంటే కనుక నేను ఖచ్చితంగా ఈ ప్లంబింగ్ మెటీరియల్ అంతా కూడా తీసుకునేవాడిని అంటూ కూడా బాధిత ఓనర్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఆదివారం ఒక కాల ఆదివారంలా పెద్ద ఎత్తున ఈ బాధితులందరికీ కూడా ఒక విధ్వంసకర దినంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ బతుకులు ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి. చిన్నపిల్లల ఒక అరణ్య రోదనలాగా ఆ రోజు వాళ్ళు మిగిలినటువంటి, ఎందుకంటే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఇప్పటికి కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. చిన్నపిల్లలందరూ కూడా మాకు పరీక్షలు ఉన్నాయంటే కూడా ఓర్వకుండా అధికారులు పోలీసులు బలవంతంగా వాళ్ళని నట్టేట ముంచి నిలువున బయటికి లాగి ఇవాళ బిల్డింగ్లన్నీ ఛిద్రం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వానికి కూడా ఈ బాధితులు, మరోవైపు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఇవాళ హైడ్రా పట్ల, మరోవైపు ప్రభుత్వ చర్యల పట్ల ఇవాళ విమర్శలు, అట్లాగే వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి.